ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 130వ సంకీర్తన మొదటి మాట నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మర్చిపోయాను, ఈరోజు ఆదివారం కదండి. త్వరగా లెగవండి. చక్కగా కుటుంబంతో దేవుని మందిరానికి వెళ్ళి, వీలైతే దేవుడు మీకు ఏదైనా పని అప్పగిస్తే పరిచయం చేయండి. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతు దేవుని కొరకు వాడండి. పిల్లలకు మందిరానికి వెళ్ళమని చెప్పండి. సమయాన్ని పాటించమని చెప్పండి. నిన్న ఎవరో ఒక వీడియో క్లిప్పింగ్ పెడితే చూశాను. ఈ రోజున క్రైస్తవ బిడ్డలకు, సంఘానికి వెళ్ళే వారికి క్రమశిక్షణ లేకుండా పోతుంది. మిలిటరీ వాళ్ళు ఒక అధికారి దగ్గర ఇవన్నీ సెల్యూట్ చేస్తూ ఉన్నారు. సడన్గా ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చి వెంటనే అమాంతంగా వెనక్కి పడిపోయాడు. ఆ వెనక ఉన్న ఆయన అలాగ పట్టుకొని పక్కన పెట్టాడే తప్ప ఎక్కడ సభను డిస్టర్బ్ చేయలేదు. చూడండి ఎంత డిసిప్లిన్ ఇచ్చారో వారి అధికారికి, మిలిటరీకి. వారు నేర్చుకున్న ఆ క్రమాలకి ఎంత పద్ధతి ఇచ్చారో చూడండి. ఇక్కడ నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తే, కుటుంబంలో ఎవరైనా చనిపోతే ముందు వారు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి లెటర్ రాసి ఇలా చనిపోయారని వెళ్ళాలి. డైరెక్ట్గా ఆగటానికి రూల్ లేదు. ఈరోజు మన దేవుడు ఫ్రీగా వదిలినందుకు, స్వతంత్రులుగా చేసినందుకేనా ఈ నష్టాలు? దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. దేవుని మందిరానికి వచ్చే మీరు, దేవుని పనికి వాడబడుతున్న మీరు క్రమం నేర్చుకొని లోబడి బ్రతకండి. చదవబడిన వాక్య భాగంలో అగాధ స్థలములలో నుండి యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. ఏ అగాధంలో పడిపోయావు? అప్పులనే అగాధంలో పడిపోయావా? రోగం అనే అగాధంలో పడిపోయావా? ఇతరులకు సూరిటీ సంతకం పెట్టి పడిపోయావా? ఇంటి పేపర్లు ఎవరికో ఇచ్చి నష్టాన్ని అనుభవిస్తూ అగాధ శ్రమలను అనుభవిస్తున్నావా? మేలు చేద్దామని కీడు అనుభవిస్తున్నావా? ఏమనుభవిస్తున్నావు? ఏ అగాధం లాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావు? ఇక్కడ అంటాడు 130వ కీర్తనే కదండి. ఎంత చక్కటి మాట అండి భక్తులు రాస్తున్నారు. ఈ మాటలు మీ గుండెల్లో భద్రం చేసుకోవాలండి, భద్రం చేసుకోవాలి. నేను నీకు మొర్రపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. ఆయన ఎవరో తెలుసండి? ప్రార్థన ఆలకించేవాడు. మొర్రపెట్టేవారిని ప్రార్థన వేరు, మొర వేరు. ప్రార్థన అంటే ఏసయ్యా నాకు ఇల్లు ఇవ్వవా, కారు ఇవ్వవా, అది ఇవ్వా, ఇది ఇవ్వా అని. మొర అంటే అయ్యా ఈ సమస్య అని. చిన్నపిల్లలు చాక్లెట్ కావాలంటే ఎలాగ మొర పెడతారు? అరే చచ్చిపోతావురా, మొరపెట్టకరా, నేను నీకు ఇస్తానంటాం కదండి. మొర అగాధ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు మొరపెట్టగలిగితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఉదాహరణకు యోనా గారు అగాధ స్థలంలో పడిపోయాడు. నేను అగాధంలో ఉండి మొరపెడుతున్నాను అంటాడు యోనా. మీరు గమనించినట్లయితే సముద్రంలో తిమింగలం మింగేసింది, అది అగాధంలోకి తీసుకెళ్ళింది. ఎన్నో తిమింగలాలు ఉంటాయి సముద్రంలో, ఎవడో గుర్తించలేడు. ఈ భూప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కాదు. కానీ అక్కడ ఆయన వెళ్ళి మొరపెట్టినందువలన, ప్రార్థన చేసినందువలన నా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, అగాధ స్థలంలో పెట్టిన మొర ఆలకించి, ఆ 3 రోజులు ఆయన పడిన ప్రసవేదన ఆలకించి, కన్నీటిని ఆలకించి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అగాధములో ఉన్న ఆ వ్యక్తిని ఒడ్డున పడేసేసాడు. వేస్తున్నాము. నువ్వు ఒడ్డున పడతావు, అప్పుల్లో నుంచి ఒడ్డున పడతావు, రోగంలో నుంచి ఒడ్డున పడతావు. ఎవరు చెప్పారు నువ్వు నాశనం అయిపోతావని? ఎవరో చెప్పారు నువ్వు ఫలించవని? ఎవరో చెప్పారు నీ కుటుంబం దీవించబడదని? చరిత్ర తిరగ రాసిన దేవుడు యేసు ప్రభు ఈ ఉదయకాలం మీకు చెబుతున్నాడు, ఆయన సన్నిధిలో మొర్రపెట్టిన వారందరికీ సహాయము చేయును గాక. యోబు గారికైనా దేవుడు, యోనా గారికైనా దేవుడు, దావీదుకైనా దేవుడు, పౌలు గారికైనా దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకైనా దేవుడు. ఈ భూమి మీద విశ్వసించు ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ దేవునికి మొరపెట్టండి, మీ సమస్యల నుండి విడుదలిచ్చును గాక. ఆదివారం తప్పనిసరిగా సమయాన్ని పాటించి మందిరానికి వెళ్ళండి. ఓకేనండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఈ అగాధ స్థలంలో మొరపెట్టే వారికి విడుదలిచ్చి నడిపించండి. యేసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. బాగున్నారా? ఒక మాట, ఈ వాత్సల్యత వింటున్నారా? అనేకులకు షేర్ చేయండి. మీ సమస్యల కామెంట్లో తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.